ఓం శ్రీ గణేశాయ నమః. ఉద్దాలక మహర్షి. గురుత్వం గురుతర బాధ్యత. పరమ పవిత్రమైన జ్ఞాన నిధులు వేదాలు. తపస్సాధనలో మూల పదార్థ అన్వేషణ కోసం నిరంతరం పరితపించిన మహర్షుల ద్వారా భగవంతుడు మానవాళికి అందించిన నిత్య సత్యాలివి. క్షణికమైన మానవ జీవనానికి శాశ్వతత్వానికి ప్రసాదించిన సాధన మార్గాలు వేదాలు. ఆద్యాంతరహితమైన బ్రహ్మ పదార్థం నుండి వెలువడిన ఋగ్యజుస్సామ అథర్వణమన్న వేద విజ్ఞానం సామాన్య మానవునికి చేరుకునే ప్రయత్నంలోనే అనేక రూపాలను సంతరించుకొని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పేరుతో పిలువబడింది. సృష్టికి కారణము అద్వితీయము అయిన ఆ పరమాత్మ స్వరూప స్వభావాలని స్తుతించినప్పుడు సంహితలని అతనిని అర్చించే విధానాలను తెలిపినప్పుడు బ్రాహ్మణాలని అతనిని ఆత్మరూపంలో అన్వేషించే ప్రయత్నాలను ఆరణ్యకాలని వ్యవహరించారు. శీల సంస్కార సంపన్నుడైన శిష్యుడు అచంచలమైన భక్తి శ్రద్ధలతో గురువుని సేవించి అతని అనుగ్రహ ఫలంగా పొందే జ్ఞానదీపికలు ఉపనిషత్తులు. ప్రపంచం, పరమాత్మ, జీవాత్మ అన్న 3 అంశాల చుట్టూ పరిభ్రమించే ఈ ఉపనిషత్ సాహిత్యం పరమ పురుషార్థ సాధనకు ప్రాచీనులు వేసిన ఏకైక మార్గం. ఈ జ్ఞాన సంపదని తర్వాత తరాల వారికి అందించడం కోసం ఏర్పరచుకున్న సాంకేతికోపకరణం గురు పరంపర వ్యవస్థ. స్వాధ్యాయ అధ్యయనం శిష్యధర్మం, అధ్యాపనం గురుధర్మం. స్నాతకుడైన శిష్యుడు గురుత్వాన్ని పొంది గురుధర్మ నిర్వహణ చేయటం ఈ వ్యవస్థకి నిత్య నూతనత్వాన్ని ప్రసాదించింది. ఉపనిషత్ సాహిత్యంలో గురుత్వాన్ని పరమ పవిత్రమైన బాధ్యతగా స్వీకరించి చరితార్థులైన అనేక మంది గురువులలో ఉద్దాలకుడు ఒకరు. గురు శుశ్రూష ద్వారానే పొందాలి. ప్రాచీన భారతదేశంలో కురుపాంచాలం అనేది ఒక రాజ్యం. సిరి సంపదలకు వివిధ కళలకు నిలయమైన ఆ దేశం వేద విద్యకు పెట్టినది పేరు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి అధ్యయన అధ్యాపనాలను విచ్ఛిన్నంగా సాగించే గురుకులాలు ఎక్కడ చూసినా కనిపించేవి. నిత్యాగ్నిహోత్రులు, నిష్ఠాగరిష్ఠులు, ఆత్మ సాక్షాత్కార సంపన్నులు అయిన కులపతులు గురుకులాలను నిర్వహించేవారు. అటువంటి కులపతులలో సకల శాస్త్ర పారంగతుడైన వాడు అరుణుడు. ఆధ్యాత్మ విద్యా వరిష్ఠుడై అతడు మహర్షిగా కూడా పిలువబడినాడు. అతని కుమారుడే ఉద్దాలకుడు. అరుణేయుడైన ఉద్దాలకుడు ఉపనయనం అనంతరం సమిత్పాణి అయి తన తండ్రి వద్దనే వేద అధ్యయనం ఆరంభించారు. కుశాగ్ర బుద్ధి గనక అనతి కాలంలోనే అధ్యయనాన్ని ముగించారు. గురు శుశ్రూష ద్వారా పొందే విద్య అత్యంత శ్రేష్టమైనదని విశ్వసించిన అరుణుడు తన కుమారుని మద్ర నగరంలో సుప్రసిద్ధుడైన పాతంజల కాప్యుని గురుకులానికి వెళ్ళి శాస్త్రాధ్యయనం చేయమని పురమాయించారు. తండ్రి ఆదేశానుసారం ఉద్దాలకుడు మద్ర నగరంలో పాతంజల కాప్యునికి అంతేవాసి అయినారు. వినయ విధేయతలతో అకౌంఠిత దీక్షతో గురువును మెప్పించి శాస్త్రాల్ని కరతలామలకం చేసుకున్నారు. వశిష్ఠ చైకతానేయ దివోదాస భైమసేనుడు ఇతని సమకాలీనులు. సతీర్థులు శాస్త్రార్థ విచారం కోసం ఆధ్యాత్మిక విషయాలను సంబంధించిన సంశయాలను నివృత్తి చేసుకోవడం కోసం అనేక మంది మేధావులు, మహాత్ములు పాతంజల కాప్యుని గురుకులానికి వచ్చేవారు. వారితోటే పరిచయం. అక్కడ జరిగిన సంఘటనలు ఛాత్రులను ఎంతగానో ప్రభావితులను చేసేవి. ఒకసారి పాతంజల కాప్యుని భార్యను ఒక గంధర్వుడు ఆవహించాడు. ఎవరు నీవు అని అడిగితే తనను తాను కబంధ అధర్వణ అని ఆధ్యాత్మిక విచారం కోసం వచ్చానని ఇలా అడిగాడు. ఓ పాతంజల కాప్య, ఇహలోకము పరలోకము అందలి సర్వభూతాలు ఏ సూత్రంతో బంధించబడి ఉన్నాయో నీకు తెలుసా? అయ్యా, ఆ మూల సూత్రం గురించి నాకేమీ తెలియదని కాప్యుడు సమాధానమిచ్చాడు. గంధర్వుడు మరో ప్రశ్న వేశాడు. పోనీ ఈ లోకానికి పరలోకానికి సర్వభూతజాలానికి అంతర్యామిగా ఉండే తత్వం ఏమిటో నీకు తెలుసా అని. దానికి కూడా కాప్యుడు, అయ్యా,
సర్వవ్యాపి అయిన ఆ తత్వం ఏమిటో నాకు తెలియదు. అటువంటిది ఒకటి ఉందని మీ వల్లనే తెలిసింది. దయతో దానిని గురించి మీరు తెలియచేసి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు. దానికి ఆ గంధర్వుడు ఇలా అన్నాడు: ఓ కాప్య, ఇహపరలోకాలను సర్వభూత సమూహాన్ని బంధించే సూత్రాన్ని, సర్వత్రా ప్రత్యక్షమై ఉండే అంతర్యామి తత్వాన్ని గురించి తెలుసుకున్నవాడు సాక్షాత్ పరబ్రహ్మతత్వాన్నే తెలుసుకున్నవాడు అవుతాడు. ఆ విధంగా పరబ్రహ్మతత్వ విజ్ఞాన ఘనుడైన వానికి సర్వలోక విజ్ఞానం కలుగుతుంది, సర్వదేవతా విజ్ఞానం సిద్ధిస్తుంది, వేదవిత్ అవుతాడు, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, దాంతో సర్వజ్ఞుడవుతాడు అని ఆ జ్ఞాన వైభవాన్ని తెలియజేశారు. సంఘటనని ప్రత్యక్షంగా చూసిన ఉద్దాలకునికి జీవ సృష్టికి ఆధారమైన మూల సూత్రము, అంతర్యామి తత్వము యొక్క జ్ఞానం మాత్రమే కలిగింది కానీ వాటి స్వరూప స్వభావాలు తెలియలేదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస మాత్రం అతని మనసులో స్థిరంగా నిలిచిపోయింది. ఆవులను తోలుకొని వెళ్ళవచ్చును. విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశారు. యజ్ఞంలో పాల్గొనడానికి విచ్చేసిన విద్వద్వరేణ్యులకు, పండిత ప్రకాండులకి ఒక సభను ఏర్పాటు చేశారు. అందులో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన చర్చలకు అవకాశం కలగజేశారు. బలిష్టములైన 1000 పాడి ఆవులను తెప్పించి వాటి కొమ్ములను బంగారు నాణాలతో అలంకరించి బ్రహ్మజ్ఞాని అయిన వాడు సభాసదులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆవులను తోలుకొని వెళ్ళవచ్చునని సభాముఖంగా ప్రకటించారు. ఎంతో విలువైన పారితోషికం అందరికీ అందుకోవాలని ఉంది. అయితే తగిన అర్హత తమకు ఉందా అని బేరీజు వేసుకోసాగారు. శాస్త్రజ్ఞాన సంపన్నులైన అశ్వలుడు, ఆర్తభాగుడు, గార్గి, శాకల్యుడు లాంటి వారెంతో మంది అక్కడ ఉన్న ముందుకు రావటానికి సాహసించలేకపోతున్నారు. అయితే యాజ్ఞవల్క్య మహర్షి మాత్రం అందుకు సిద్ధపడ్డారు. సభలోని పండితులు చకితులైనారు. పారితోషికం చేజారిపోతున్నది. దానిని తమ వశం చేసుకోవాలంటే యాజ్ఞవల్క్య మహర్షిని ఎదిరించి వాదించి జయించాలి. అది వారికి సాధ్యమనిపించలేదు. జనకుని ప్రధాన పురోహితుడైన అశ్వలుడు ముందుకు వచ్చి, యాజ్ఞవల్క్య, జిజ్ఞాసులలో నేనే ప్రథముడనని ఊహించుకుంటున్నాను. అసలు నీకు బ్రహ్మతత్వం గురించి తెలుసా అని అడిగారు. దానికి యాజ్ఞవల్క్యుడు, బ్రహ్మజ్ఞానం నాకు తెలియదు. అయినా బ్రహ్మజ్ఞానానికి వినయంగా వంగి నమస్కరిస్తాను. నేను బీద బ్రాహ్మణుని. ఈ ఆవులు అవసరం నాకెంతో ఉంది. బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సందేహాలు ఎవరికైనా ఉంటే నా శక్తి మేరకు వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాను అని అంటూ బ్రహ్మజ్ఞానం బుద్ధికి అందేది కాదని నర్మ గర్భంగా సమాధానంలో సూచించారు. ఆత్మ అంటే ఏమిటి? అశ్వలుడు యజ్ఞాల గురించి, వాటి అధిష్టాన దేవతల గురించి, యజ్ఞ ఫలాల గురించి, మంత్రాలను గురించి అనేక ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ తడుముకోకుండా యాజ్ఞవల్క్యుడు సమాధానాలు ఇవ్వడంతో అశ్వలునికి మౌనంగా కూర్చోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. మరో పండితుడు, ఆత్మ అంటే ఏమిటో తెలియచేయండి అని అడిగితే అలవోకగా వివరించారు మహర్షి. బ్రహ్మవాదిని అయిన గార్గి సృష్టిని గురించి, సృష్టికి మూలమైన పదార్థం గురించి అనేక ప్రశ్నలు వేసి సమాధానాలను ఆలకించింది. ఆమె సాహసానికి ఆశ్చర్యపోయిన అక్కడి పండిత మండలి యాజ్ఞవల్క్యుని అద్భుతమైన వివరణలకు ఆనందంతో మురిసిపోయారు. అక్కడ సభాసదులలో అరుణేయుడైన ఉద్దాలకుడు కూడా ఉన్నారు. అతనికి తన గురుకుల వాసం నాటి కబంధ అధర్వుని ప్రశ్నలు జ్ఞాపకానికి వచ్చాయి. ఇంతకన్నా చక్కని అవకాశం దొరకదని వెంటనే లేచి, మహర్షి, ఇహపరలోకాలకు సర్వభూతాలను సంధించే సూత్రం ఏమిటి? జగత్ అంతటా వ్యాపించి ఉండే అంతర్యామి తత్వస్వరూపమేమిటి అని ప్రశ్నించాడు. ఓ గౌతమ, సర్వభూతాలను ఇహపరలోకాలతో బంధించే సూత్రం వాయువు. ఆ సూత్రంతోనే ఈ లోకం, పరలోకం, జీవరాశులు అన్నీ బంధించబడి ఉన్నాయి.
ఆ వాయువు లేకపోతే శరీరం కదలదు, మెదలదు. వాయు సూత్రంతో భూతజాలం బంధించబడి ఉంది. ఇది లేకపోతే చలనమే ఆగిపోతుంది. అలాగే అంతర్యామిని గురించి చెబుతాను విను. అంతర్యామి అంటే పృథివిలో నివసిస్తూ పృథివిలో అంతర్లీనంగా ఉండే పృథివీ తత్వం గురించి పృథివీకే తెలియదు. అయినా పృథివి ఆత్మతత్వానికి శరీరం మాత్రమే. ఆ ఆత్మతత్వమే లోపల నుండి పృథివిని శాసిస్తుంది. ఆ తత్వమే నీ ఆత్మ. అదే అమృతమయమైన అంతర్యామి. నీటి యొక్క అంతరాల్లో నివసించే నీటి తత్వం గురించి నీటికే తెలియదు. కానీ ఆ తత్వానికి నీరు శరీరం. ఆ శరీరాన్ని ఆత్మ శాసిస్తుంది. ఆ తత్వమే నీ ఆత్మ. అది అమర్త్యము, అమృతమయము అయిన అంతర్యామి. దివ్యలోకములో నివసిస్తూ దివ్య ప్రకాశాన్ని శరీరంగా చేసుకుని ఆ ప్రకాశానికి తెలియకుండా ఆ కాంతిని శాసించే తత్వమే నీ ఆత్మ. అదే అంతర్యామి. వాయు అంతర్యంలో నివసిస్తూ వాయువుకు తెలియకుండా వాయువునే శరీరంగా చేసుకుని వాయువునే శాసించే తత్వమే నీ ఆత్మ. అదే అంతర్యామి. ఆకాశం ఆంతర్యంలో నివసిస్తూ ఆకాశాన్ని శరీరంగా చేసుకుని ఆకాశానికే తెలియకుండా ఆకాశాన్ని శాసించే తత్వమే నీ ఆత్మ. అదే అంతర్యామి. దిక్కులన్నిటా ఉంటూ దిక్కులను శరీరంగా చేసుకొని దిక్కులను పాలించే ఆ తత్వం తేజోరాశులైన సూర్య చంద్ర నక్షత్ర మండలాలను శాసించేదే ఆత్మతత్వం. అదే నీ ఆత్మ. అమృతమయమైన అంతర్యామి. ఆ ఆత్మతత్వం సర్వభూతాలలో భూర్భవ సువర్లోకాలలో తపస్సులో తేజస్సులో సకల భూతాలలో సర్వే ఇంద్రియాలలో వ్యాపించి ఉంది. అది కనిపించదు కానీ అన్నింటినీ చూస్తుంది. వినిపించదు కానీ అన్నింటినీ వింటుంది. దానిని గురించి ఎవరికీ తెలియదు కానీ దానికి అన్నీ తెలుసు. అది నశించదు కానీ మిగిలినంతా నశిస్తుంది. దీనిని మించిన ద్రష్ట గాని శ్రోత గాని మంత గాని విజ్ఞాత గాని ఎవరూ లేరు. అదే అంతర్యామి అయిన నీ ఆత్మ అని వివరించారు యాజ్ఞవల్క్యుడు. గృహస్థాశ్రమంలోకి ఉద్దాలకుని అజ్ఞానపు పొరలు తొలగినాయి. జ్ఞాననేత్రం ప్రకాశించింది. ఆనందం నిండిన అశ్రునయనాలతో కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు. ఆ ప్రతిహతమైన యజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానానికి జేజేలు పలికి సభాసదులతో కలిసి జనకుడు అతనిని గో సంపదతో సాగనంపారు. పితృపాదులైన అరుణిని సాన్నిధ్యములో ఆరంభమైన విద్యా వ్యాసంగం పాతంజలి కాప్యుని పర్యవేక్షణలో పరిణితి చెంది శాస్త్రకోవిదులు తపస్సంపన్నులు అయిన మహాత్ముల సాహచర్యంలోని అనుభవంతో పరిపూర్ణతను సాధించింది. బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు ఉద్దాలకుడు. విద్యుద్ధర్మంగా గురుకులాన్ని నిర్మించుకుని ఛాత్ర సంతతికి విద్యాదానం చేయడం ఆరంభించారు. ఆచార్య శ్రేష్ఠునికి ఆ రోజుల్లో ప్రదానం చేస్తున్న గౌతముడన్న బిరుదును పొంది లబ్ధి ప్రతిష్ఠుడై దేశ దేశాల నుండి విద్యార్థులను ఆకర్షించసాగారు. కౌశాంబికి చెందిన పోత్రి కౌసూరి బింది వాజస నేయాదులు అతని శిష్యవర్గంలోని వారే. తన సమకాలీనులైన ప్రాచీన యోగ్య సంచేయ భద్రసేన అజాతశత్రువులను తన వాక్చాతుర్యంతో వాదనలో పరాజితులను చేసిన వారు అరుణేయుడు. వైశ్వానర విద్యను తెలుసుకోవాలి. ఒకనాటి ప్రాతకాలంలో గురుకుల పర్యవేక్షణలో ఉన్న ఉద్దాలకునకు సందర్శకులెవరో వచ్చినట్లుగా వర్తమానం అందింది. ఆతురతతో ఆహ్వానించడానికి వెళ్ళిన ఆరుని వచ్చిన వారిని చూసి ఆశ్చర్యపోయారు. వారెవరో కాదు, తనలాగే గురుకులాలను నడిపే కులపతులు వారు. ఉపమన్యుని కుమారుడు ప్రాచీనశాలుడు, పులుష పుత్రుడు సత్యయజ్ఞుడు, భల్లవ నందనుడు ఇంద్రజ్యుముడు, శర్కరాక్షుని సుతుడు జనుడు, అశ్వతరాశ్వుని కుమారుడు బుడులుడు. వీరందరూ వేదాంగ పారంగతులు, సంపన్న గృహస్థులు,
గోస్వాములను వారికి తగిన అతిథి సత్కారాలను చేసి వారి రాకకు గల కారణం అడిగాడు వయోవృద్ధుడైన ప్రాచీన సాలుడు. కులపతి, మన అందరిలో అంతర్లీనంగా ఉండే ఆత్మస్వరూపాన్ని, జగత్తును వ్యాపించిన బ్రహ్మతత్వాన్ని తెలియచేసే వైశ్వానర విద్యను తెలుసుకోవాలని, అందుకు తగిన సమర్థులు మీరేనని నిర్ణయించుకుని వచ్చాము. మా యందు దయ ఉంచి ఆ విద్యను ఉపదేశించవలసిందిగా కోరుకుంటున్నాం అని తెలిపారు. ఉద్దాలకుడు మనసులో వచ్చిన జిజ్ఞాసులు సామాన్యులు కారు. వైశ్వానర విద్య తనకు సమగ్రంగా తెలియదు కనుక ఆ విద్యను బోధించగల గురువును చూపించి వారితో పాటు తాను కూడా వెళ్ళి ఆ విద్యను సమగ్రంగా గ్రహించాలని నిర్ణయించుకుని వారితో ఇలా అన్నారు. మహనీయులారా, మీరు ఒకరు కన్నా వేరొకరు ఘనులు. మీకు బోధించగలిగిన వాడను కాను. ఆత్మరూపుడనైన వైశ్వానరుని విషయంలో విశేషంగా కృషి చేసిన కేకేయ దేశాధినేత అశ్వపతి మహారాజు మనకు ఆ విద్యను ఉపదేశించడానికి సమర్థుడు. అతనిని ఆశ్రయించి మన తృష్ణను తీర్చుకుందాం. నిర్మలములైన ఉద్దాలకుని మాటలకు సంతసించి అతనితో పాటు వెంటనే కేకేయ రాజ్యం చేరుకుని రాజసభలో ప్రవేశించారు కులపతులందరూ కూడా. మీకు ఉపదేశించగల సామర్థ్యం లేదు. కులపతులు సమూహాన్ని చూసిన అశ్వపతి సవినయంగా ఆహ్వానం పలికి అతిథి మర్యాదల తర్వాత గురుకుల నిర్వహణకై అవసరమైన వనరుల కోసం వచ్చి ఉంటారన్న భావనతో ధనరాశుల్ని వారి ముందుంచి కానుకలుగా స్వీకరించమని అభ్యర్థించారు. ఉద్దాలకుడు లేచి నిలబడి, మహారాజా, మీ దయ వలన మా గురుకులాలు క్షేమంగా, సుభిక్షంగా, నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మేము ధనార్థులమై రాలేదు, జ్ఞానార్థులమై వచ్చాము. మీరత్యంత శ్రద్ధాభక్తులతో ఆరాధించే వైశ్వానర విద్యను గురించి తెలుసుకోవాలని జిజ్ఞాసతో వచ్చాము. జ్ఞానదానం చెయ్యండి అని ముకుళిత హస్తాలతో అర్థించాడు. కులగురువుల జ్ఞాన పిపాసకు ప్రసన్నుడైన అశ్వపతి, మీకు ఉపదేశించగల సామర్థ్యం నాకుందని నేను అనుకోవటం లేదు. అయినా నా బుద్ధి కుశలతకు మీరు పెట్టిన పరీక్షగా భావించి నాకు తెలిసిన కొలది తెలపడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి విశ్రాంతిని తీసుకోండి అంటూ ఆనాటి కొలువును ముగించారు. మరునాటి ప్రభాత సమయంలో సమిత్పాణులై వినయ విధేయతలతో మహారాజును సమీపించారు గురువులు. వారిని ఉచిత ఆసనాలపై కూర్చుండజేసి, మహాత్ములారా, వైశ్వానర విద్యను బోధించడానికి ముందు మీరు ఆత్మస్వరూపాన్ని ఏ రూపంలో భావించి ఆరాధిస్తూ ఉన్నారో తెలియజేస్తే దానిని బట్టి వైశ్వానర విద్యను బోధించగలను. కనుక మీరు ఒక్కొక్కరు మీ ఉపాసనా రీతులను తెలపండి అని అన్నారు. అందరిలోకి పెద్దవాడైన ప్రాచీన సాలుడు ద్యులోకమును ఆత్మస్వరూపమును గాను, సత్యయజ్ఞుడు ఆదిత్యుని రూపములోను, ఇంద్రద్యుముడు వాయు రూపములోను, జనుడు ఆకాశ రూపములోను, బుడిలుడు జలరూపములోను, ఉద్దాలకుడు పృథ్వీ రూపములోను ఆత్మస్వరూపాన్ని ఉపాసిస్తూ ఉన్నట్లుగా తెలిపారు. వారికి అశ్వపతి ఇలా బోధించసాగాడు. అదే వైశ్వానర విద్య. మహానుభావులారా, వైశ్వానరాత్మ అనేక అంశాలతో కూడుకొని ఉంది. వాటిలోని ఒక్కొక్క అంశాన్ని గ్రహించి మీరు ఉపాసిస్తూ ఉన్నారు, సమగ్రంగా భావించడం లేదు. వైశ్వానరాత్మకు ద్యులోకము శిరస్సు, సూర్యుడు నేత్రములు, ఆకాశము మొండెము, జలము నిమ్మన భాగము, పృథివీ చరణములు, యజ్ఞవేదిక విరాట్ పురుషుని వక్షస్థలము, కుశలు అతని రోమాలు, గార్హపత్యాగ్ని హృదయము, జఠరాగ్ని మనస్సు, ఆ హవనీయాగ్ని అతని ముఖము. ఈ హవనీయాగ్నిలో ఆహుతులను వేసి ఆయా ఇంద్రియములను సంతృప్తిపరచవలెను. ఇట్లు విషయతత్వమును తెలిపి యాగము చేయు యజమాని యొక్క సమస్త కాయిక, వాచిక, మానసిక పాపములు నాశనమగును. ఇలా వైశ్వానరుని నర్చించిన వానికి ఆత్మసాక్షాత్కారము కలిగి జగత్ అంతా బ్రహ్మమయంగా భాసిస్తుంది. అదే సర్వం కిల్విదం బ్రహ్మ భావన అని తెలిపాడు. ఆచార్యుల ముఖాలు వికసించాయి.
ఆనందాతిశయంతో అశ్వపతి మహారాజుకు కృతజ్ఞతలు తెలిపి వారి వారి ఆశ్రమాలకు బయలుదేరారు కులపతులు. మరేం చదువుకున్నావు? కాలక్రమంలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన ఉద్దాలకుడు గురుకుల నిర్వహణలో ఎప్పుడు తలమునకలై ఉండేవాడు. కొంతకాలానికి ఆ దంపతులకు పుత్రోదయమైంది. అతనికి శ్వేతకేతువని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. విద్యా సముపార్జనలో కన్నా ఆటపాట్ల మీద అతనికి అభిరుచి ఎక్కువగా ఉండేది. గురుకుల బాధ్యతల నడుమ కుమారుని పట్ల తగిన శ్రద్ధను చూపలేకపోయారు ఉద్దాలకుడు. గురుపుత్రునిగా గౌరవాస్పద స్థానంలో పెరిగినందున అతనిలో అహంకారం పెరిగి పెరిగి స్వభావంగా మారిపోయింది. అడపా తడపా తండ్రి వద్ద నేర్చిన విద్యని సమగ్రమైన దానిగా అపోహపడ్డాడు. పాంచాల దేశాన్ని పాలించే ప్రవాహణ జైపాలి యజ్ఞం చేస్తూ అందులో భాగంగా ఆధ్యాత్మిక జ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి దేశ విదేశాలలోని విద్యావేత్తలను ఆహ్వానించాడు. ఆ సమయంలో ఉద్దాలకుడు ఆశ్రమంలో లేడు. తండ్రి తరపున శ్వేతకేతు ఆ సదస్సులో పాల్గొన్నాడు. ప్రవాహనుడు అతనిని చూసి, కుమారా, నీవెక్కడ చదువుకున్నావు అని అడిగాడు. తండ్రి గారైన ఉద్దాలకుని వద్దనే విద్యా వ్యాసంగం పూర్తి చేసినట్లుగా హుందాగా సమాధానమిచ్చాడు శ్వేతకేతువు. ప్రవాహనుని పరీక్ష ఆరంభమైంది. బ్రాహ్మణ కుమారా, మనుషులు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలుసా నీకు అని అడిగాడు. శ్వేతకేతువు తెలియదు అని సమాధానమిచ్చాడు. పోనీ మరణించిన వారు ఈ లోకానికి మళ్ళీ ఎలా తిరిగి వస్తారో తెలుసా అని రెండవ ప్రశ్న. లేదండి, తెలియదు. అదే సమాధానం. మృతి చెందిన వారు ప్రయాణం చేసే దేవయానం, పితృయానం అని 2 మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రశ్న. లేదని సమాధానం. ఎన్ని ప్రశ్నలు అడిగినా తెలియదనే చెబుతున్నావు. అటువంటప్పుడు విద్యాభ్యాసం పూర్తయిందని చెప్పడం సాహసంతో కూడిన పని. నీకు అసలు జీవితంలోని ప్రధాన సమస్యల గురించిన జ్ఞానమే శూన్యం అని మందలించాడు ప్రవాహనుడు. అవమానంతో తల వంచుకున్నాడు శ్వేతకేతువు. సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి పాంచాల రాజ్యసభలో తనకు జరిగిన పరాభవాన్ని గురించి, ప్రవాహనుని ప్రశ్న పరంపరల గురించి వివరంగా చెప్పి, ఇవేమీ బోధించకుండా విద్యా వ్యాసంగం ఎలా పూర్తి చేశానో అర్థం కావటం లేదని బాధపడ్డాడు. ఇద్దరం కలిసి తెలుసుకుందాం. తనకన్నా ఇతరుల ద్వారా బోధింపచేయటం ఉత్తమమన్న భావనతోనూ రాజఋషి ప్రవాహనుని ముకుత వినాలన్న కుతూహలంతోనూ ఉద్దాలకుడు, నాయనా శ్వేతకేతు, ప్రవాహనుని ప్రశ్నలకు నాకు సమాధానం తెలియదు. తెలిసి ఉంటే ఎందుకు చెప్పను? దాచవలసిన అవసరం లేదు. మనమిద్దరము కలిసి ప్రవాహనుని దగ్గరికి వెళ్ళి సమాధానాలు తెలుసుకుందాం పద అని కుమారుని వెంటబెట్టుకుని పాంచాలానికి బయలుదేరాడు. రాజు తన ఆస్థానంలోకి ప్రవేశించిన తండ్రి కొడుకులను చూసి సగౌరవంగా ఆహ్వానించి ఎంత ధనం కావాలో తెలపమన్నాడు. దానికి ఉద్దాలకుడు, మహారాజా, మాకు అవసరమైంది ధనం కాదు, మీ దగ్గరున్న జ్ఞానధనాన్ని మాకు దానంగా చేయండి. నా కుమారుణ్ణి మీరడిగిన ప్రశ్నలకు వాటి సమాధానాన్ని తెలపడం ద్వారా మా అజ్ఞానాన్ని తొలగించండి, అదే చాలు అని ప్రార్థించాడు. వారి జిజ్ఞాసకు ఆశ్చర్యపోయిన ప్రవాహనుడు, బ్రాహ్మణోత్తములారా, ఇంతవరకు ఈ జ్ఞానం సాంప్రదాయకంగా క్షత్రియులకే పరిమితమై ఉన్నది. మొట్టమొదటిసారి నేను బ్రాహ్మణులైన మీకు బోధిస్తున్నానని బోధించడం ప్రారంభించాడు. ప్రపంచంలో ప్రతి జీవి అగ్నిలో పుట్టి అగ్నిలో కలిసిపోతాడు. మాతృగర్భం మొదటి అగ్నికుండం, శ్మశానచితి చివరి అగ్ని. శ్రద్ధాభక్తి సంపన్నులు తపశ్శక్తితో దేవయానంలో బ్రహ్మలోకానికి వెళ్తారు. సామాన్యులు ధూమయానంలో పితృలోకాలకు వెళ్తారు. జీవన్ముక్తులు పంచతత్వాలలో లీనమై బ్రహ్మ నిర్వాణం పొందుతారు. పతితులు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అగ్నిని ఆరాధించే వారిని అగ్ని పుణ్యలోకాలకు తీసుకుని వెళ్తుంది. పుణ్యలోకాలకు పితృలోకాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి అదే మార్గంలో మర్త్యలోకాన్ని చేరుకుంటారు. జీవితం గురించి
దాని ఉత్పత్తి వికాసాల గురించి మొదటిసారి తెలుసుకున్న ఆరుని శ్వేతకేతువులు ప్రవాహణ జైపాలికి నమస్కరించి ధన్యవాదాలు తెలిపి జ్ఞాన ప్రకాశంతో తమ ఆశ్రమానికి చేరుకున్నారు. మంచి గురువుని ఆశ్రయించు. కుమార్ని భవిష్యత్తును గురించి ఆలోచనలు ఉద్దాలుకుని నిద్రపోనీయలేదు. పుత్రవాత్సల్యంతో సరి అయిన శిక్షణ ఇవ్వలేకపోయినందుకు చాలా చింతించారు. ఇక నిర్లక్ష్యం పనికిరాదని ప్రాతకాలంలోనే శ్వేతకేతువుని పిలిచి, నాయన, మన వంశంలో నామమాత్రపు ద్విజులు కాని, వేద అధ్యయనం చేయని వారు కాని ఎవరూ లేరు. వేలాది మందికి జ్ఞానదానం చేస్తున్నా మాకు నిన్ను ఇలా చూడటం ఎంత వేదనకు గురి చేస్తోందో ఒకసారి ఆలోచించు. కనుక ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా శ్రేష్ఠుడు అంటే నీకు తగినటువంటి ఆచార్యుని ఆశ్రయించి విద్యను సాధించు. మా వంశగౌరవాన్ని కాపాడు అని చెప్పారు. భ్రాంతి తొలగిపోయిన శ్వేతకేతువు తన తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని పశ్చాత్తాపంతో లక్ష్యాన్ని సాధించాలనే ప్రగాఢమైన సంకల్పంతో మరుసటి రోజే ఉపమన్యుని కుమారుడైన ప్రాచీన సాలుని గురుకులానికి అధ్యయనార్థం బయలుదేరి వెళ్ళారు. పూర్వ పరిచితులైన ప్రాచీన సాలుని నేతృత్వంలో పట్టుదలతో అనేక శాస్త్రాలను అనతి కాలంలోనే నేర్చుకున్నాడు. కానీ వయోదోషం వలనో ప్రకృతి వలనో అతని అభిమానతత్వం దూరం కాలేదు. పైగా అది ద్విగుణీకృతం అయింది. సమావర్తన సంస్కారాన్ని ముగించుకుని ఇంటికి బయలుదేరిన శ్వేతకేతువుని తన ప్రతిభా పాఠవాలని ప్రదర్శించి తన తండ్రి కన్నుల్లో మెరిసే కాంతుల్ని చూడాలన్న ఉత్సాహం ఉక్కిరిబిక్కిరి చేసింది. శాస్త్రజ్ఞానం సాధించానన్న అహంకారం, దర్పం, గర్వం అతని కళ్ళల్లో ప్రతిఫలించాయి. దానిని గ్రహించిన అరుణేయుడు మెల్లగా కుమారుణ్ణి చేరబిల్చి ఇలా అడిగాడు, నాయనా, నీవు విద్యావంతుడివైనావు, చాలా సంతోషం. కానీ దేనిని వింటే వినని విషయాలు వినిపిస్తాయో, దేనిని గ్రహిస్తే గ్రహణయోగ్యం కాని విషయాలు గ్రాహ్యమవుతాయో, దేనిని తెలుసుకుంటే తెలియని విషయాలు తెలుస్తాయో దానిని గురించి తెలుసుకున్నావా? జగత్తులోని సమస్తానికి ఆధారమైన విద్యను నీ గురువుల నుండి గ్రహించావా అని శ్వేతకేతువు ఉత్సాహం చల్లబడింది. తన విద్యాభ్యాసంలో అటువంటి విషయాన్ని తెలుసుకునే అవకాశమే రానందుకు సిగ్గుతో తల వంచుకున్నాడు. తాను ఆర్జించిన శాస్త్రజ్ఞానం ఎంత అల్పమైందో తెలియవచ్చింది. అహంకారపు పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోసాగాయి. తండ్రి పాదాల మీద పడి క్షమాపణలు కోరుకుని సరి అయిన జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థించాడు. తత్వమసి. ప్రేమతో కుమారుని లేవదీసి, నాయన, చింతించుకు, ఎప్పటికైనా నీ నిజమైన స్థితిని తెలుసుకున్నావు. లోకములో అభిమానం ఎన్నడూను సన్మాన పాత్రము కాలజాలదు. దురభిమాని కళ్యాణపాత్రుడు కాజాలడు. విద్యావంతుడు నిరభిమానిగా ఉండవలెను. నీకు అవసరమైన విద్యను నేనే స్వయంగా తెలుపుతాను, సావధానంగా గ్రహించమని ఇలా ఉపదేశించసాగారు. శ్వేతకేతు మట్టిని గురించి తెలుసుకుంటే మట్టితో తయారైన కుండ, ముంత, బాణ వంటి వస్తువుల జ్ఞానం వచ్చినట్లుగానే బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకుంటే బ్రహ్మచే నిర్మితమైన ఈ ప్రపంచంలోని సమస్త వస్తుజ్ఞానం కలుగుతుంది. ప్రపంచోత్పత్తికి ముందు సత్పదార్థం ఒక్కటే ఉండేది. అది తనకు తానే అనేక రూపాలుగా అభివ్యక్తం కావాలని సంకల్పించుకుంది. వెంటనే అందులో నుంచి తేజస్సు పుట్టింది. తేజస్సులోంచి నీరు, నీటిలోంచి పృథివి, పృథివిలోంచి అన్నము ఉత్పన్నమయ్యాయి. పెరుగును చిలకడం ద్వారా సారభూతమైన వెన్న బయటికి వచ్చినట్లుగా మనుష్యుడు భుజించిన ఆహారము సూక్ష్మముగా మనసు గాని, జలములు గాని, సూక్ష్మ భాగముతో ప్రాణము, ఘృతాది తేజ పదార్థముల సూక్ష్మ భాగముతో వాక్కు ఏర్పడుతున్నాయి. ఇలా సత్పదార్థమే వీటన్నిటికీ మూల కారణం, అధిష్టానమై ఉన్నది. నీలోనూ నాలోనూ కూడా సత్పదార్థమే ఆత్మరూపంలో ఉంది. ఆ ఆత్మను తెలుసుకుంటే ఇక తెలియవలసిందేదీ ఉండదు. అదే నీవై ఉన్నావు. తత్వమసి. వివిధ పుష్పాల నుంచి తేనెటీగల చేత తీసుకొని రాబడిన తేనె బిందువులు మధువుగా మారిన తర్వాత తాము
ఏ పుష్పము నుండి గ్రహించబడినామో తెలుసుకొనజాలవు. అదే రీతిగా సృష్ట్యాంతమున సద్వస్తువులో లీనమైన జీవాత్మలు తమ పూర్వస్థితిని తెలుసుకొనజాలవు. ఆ సద్వస్తువే నీ ఆత్మ, అదియే నీవై ఉన్నావు. తత్వమసి. సముద్రమందలి నీరు మేఘముల ద్వారా వర్షించి గంగా యమునాది నదులుగా వ్యవహరించబడి మరలా సముద్రమునందే కలియుచున్నాయి. సముద్రమున కలిసిన తర్వాత తమ ప్రత్యేకతను గుర్తించలేవు. అదే రీతిగా ఈ జీవజాలమంతయు సత్పదార్థము నుండి ఉద్భవించి దాని యందే లీనమగుచున్నది. కానీ తాను సత్పదార్థము నుండి పుట్టినట్లు గాని లయించినట్లు గాని ఎరగదు. అదే సత్పదార్థం, అదే నీవే ఉన్నావు. తత్వమసి. జీవాత్మకు మరణం లేదు. ప్రళయకాలమున జీవాత్మ సూక్ష్మతత్వముగా ఆ సత్పదార్థమునందే లీనమైపోతుంది. ఆ సత్పదార్థమే నీవు. తత్వం అసి. ఒక మహావృక్షానికి దాని చిన్న విత్తులో మన కంటికి కనపడని సూక్ష్మ పదార్థం ఎట్లు కారణమగుచున్నదో అటులనే సూక్ష్మాతి సూక్ష్మము ఇంద్రియగోచరము కాని ఆ సత్పదార్థము ఈ విశాల విశ్వానికి ఆధారమే ఉంది. ఆ సత్పదార్థమే నీవు. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. చక్షురేంద్రియము చేత గ్రాహ్యమైన ఉప్పు నీటిలో పడవేసిన తర్వాత నీటి అంతటా వ్యాపించి కంటితో కాక రసేంద్రియముతో అనుభవించబడినట్లే విశాల ప్రపంచమంతటా వ్యాపించిన సత్స్వరూపమగు సూక్ష్మాత్మ ఇంద్రియాదులతో గాక జ్ఞానము చేత అనుభవైక వేద్యమగుచున్నది. సత్స్వరూపమైన సూక్ష్మతయే నీవై. సత్స్వరూపమైన సూక్ష్మతయే నీవై ఉన్నావు. తత్ త్వం అసి. కన్నులకు గంతలు కట్టిన అపరిచితమైన ప్రదేశమునందు వదలబడిన వ్యక్తి తన గంతలను విప్పుకొని కనబడిన ప్రతి వారిని తానున్న ప్రదేశాన్ని గురించి తాను చేరవలసిన గమ్యాన్ని గురించి అడిగి తెలుసుకుంటూ ఏ విధంగా చివరికి తన గమ్యాన్ని చేరుకుంటాడో అదే విధంగా అజ్ఞాన అంధకారములోనున్న జీవాత్మ కామక్రోధాదులకు చిక్కి భయంకరమైన సంసార అరణ్యమున విడవబడిన వాడే బ్రహ్మజ్ఞానియగు సద్గురువుల మార్గనిర్దేశమున సన్మార్గమున నడిచి మూలస్వరూపమైన సత్పదార్థమును చేరుకొనుచున్నాడు. ఆ సత్పదార్థమే జగదాత్మ, అదియే నీవై ఉన్నావు. తత్వం అసి. ఈ విధంగా గ్రహింపజాలని ఆత్మతత్వాన్ని అత్యంత సులభంగా శ్వేతకేతువుకు వివరించారు ఉద్దాలకుడు. ఔద్దాలకుని అజ్ఞానం పటాపంచలైంది. బ్రహ్మతేజస్సు అతని ముఖంలో వెళ్లి విరిసింది. ఉద్దాలకుడు ఆనందంతో పొంగిపోయాడు. ఈ జ్ఞాన పరంపరన విచ్ఛిన్నంగా ముందు తరాల వారికి అందించగలిగినందుకు పొంగిపోతూ ఋషి రుణం తీర్చుకున్నందుకు సంబరపడిపోయాడు. బ్రహ్మవిద్యకు జయమగుగాక, అది శాశ్వతమగుగాక అని ప్రార్థించాడు. జ్ఞానోదయమైన శ్వేతకేతువు తండ్రికి తగిన కుమారుడిగా జ్ఞానజ్యోతిని చేతబట్టి కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.